తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయా? లేదు. బీసీ దామాషా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం బీసీ సంఖ్య తేలిన తర్వాత జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్ తేల్చాలి, తేల్చిన తర్వాత ఎన్నికలు జరపాలి అనేటువంటి అంశం ఆటంకంగా మారుతుందా? మరి బీసీ జనగణ అనేది అయిపోయింది. దేశవ్యాప్తంగానే మనం చేసిన సర్వేకి ప్రజాదరణ ఉంది, మంచి ప్రజాదరణ ఉంది అని ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. పైగా క్యాబినెట్లో దాన్ని ఆమోదం పొందుతారు. అవసరమైతే ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ పెట్టి దానికి ఆమోదం పొందుతుంది అని అన్నారు. కానీ ఇప్పటికే కోర్టులు, సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటద్దు అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నేపథ్యంలో మరి జనాభా ప్రకారం, బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాల్సి వస్తే 50% దాటితే కోర్టులు అంగీకరిస్తాయా, అంగీకరించవా? మరి కోర్టులు అంగీకరించకుండా ఎన్నికలకు నిర్వహించడం ఎట్లా? ఇలాంటి అనేక సమస్యలు ఇవాళ సవాళ్ళు మరి ప్రభుత్వం ముందున్నాయి. ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటిది ఇవాళ ప్రధానంగా అందరికీ మదిలో మెలుస్తున్నటువంటి సమస్య. దానిపైనే డిస్కస్ చేద్దాం. డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ మ్యాటర్ స్పీడ్ అందుకుంటుంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఫిబ్రవరి 1వ తేదీకి ఏడాది పూర్తి కానుంది. దీంతో మరోసారి ఇన్ఛార్జీల పాలన పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇప్పటికే సమగ్ర కులగణన నిర్వహించింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42% కోటాకు హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఆ ప్రకారమే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేలా కసరత్తు చేస్తోంది. అయితే సమగ్ర రిపోర్ట్ ప్రభుత్వానికి త్వరలోనే అందనుంది. సో బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 1-2 రోజుల్లో ఈ రిపోర్ట్ అందుతుందంటున్నారు. కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందగానే సమావేశమై నివేదికపై చర్చిస్తోంది. ఆపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్పై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. దీనిపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రోడ్ క్లియర్ అవుతుంది. బీసీలకు ఇవ్వాల్సిన కోటా కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను కూడా నియమించింది. కుల సర్వేలో వచ్చిన వివరాలను ఇచ్చిన అనంతరం రిజర్వేషన్లను సూచిస్తూ ప్రత్యేక కమిషన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తోంది. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం 27% రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం బీసీలకు 23% రిజర్వేషన్ మాత్రమే అమలవుతోంది. ఇప్పుడు కుల సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని దాటాల్సి ఉంటుంది. ఎందుకు కేంద్రం నుంచి ఆమోదం అవసరం. సో అక్కడ ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ విజ్ఞప్తిని కేంద్రం అనుమతించకపోతే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. పాత పద్ధతిలోని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇస్తుందా అన్నది చూడాలి. సమగ్ర కుల సర్వే రిపోర్ట్ రూరల్ ఏరియాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కమిషన్కు అందిన అర్బన్ ఏరియాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ లేట్ అయింది. మొత్తంగా ఫిబ్రవరి 2న సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి అందనుంది. ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుంది. అందులో కులగణన సర్వేకు ఆమోదం తెలపనుంది అసెంబ్లీ. ఆ ఘట్టం పూర్తయితే కథ మారుతుంది.